హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నందన రెస్టారెంట్లో చెఫ్ చెప్పిన సీక్రెట్ చికెన్ 65 రెసిపీని చాలా ఈజీగా రుచికరంగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెఫ్ చెప్పిన ఈ చికెన్ 65 రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడ నేను ఈ చికెన్ 65ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా ఉప్పు అలాగే పసుపు వేసేసి క్లీన్ చేసేసి తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ కూడా ఎగ్జాక్ట్గా చెప్తాను. మీరు కూడా పక్కా కొలతలతోటి ఫాలో అయ్యారంటే మీకు చక్కగా నేను చూపించబోయే చికెన్ 65 రెడీ అయిపోతుంది. సో ఈ 1/2 కేజీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. కారాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పెంచుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా 1/2 కేజీ చికెన్కి సరిపడా కొలతలు అనమాట. మీరు ఒకవేళ కేజీ చికెన్ తోటి 65 రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే అన్ని మసాలాలను కూడా డబల్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీరు కావాలంటే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. కాకపోతే కసూరి మేతి అనేది ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు, నేను నువ్వులను కూడా వేసుకోవట్లేదు. ఇవి రెండు ఆప్షనల్ అనమాట. కసూరి మేతి అలాగే నువ్వులు రెండు కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోండి. అలాగే ఇది కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే 1-2 టీ స్పూన్ల నూనెని వేసుకుంటూ కలుపుకోండి. నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే ఇలా నూనెని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మొత్తానికి మనకి మరీ పలుచగా లేకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. మనం చికెన్ 65 ప్రిపేర్ చేసుకోవడం కోసం చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మీకు ముక్కకు అంతా కూడా ఉప్పు కారాలు పట్టి చికెన్ 65 చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ వేసుకోండి. సో కడాయికి సరిపడా ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ చికెన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పెద్దగా టైం పట్టదు, చాలా తొందరగానే వేగిపోతుంది. ఒక ముక్క తీసుకొని చూసారంటే మీకు చికెన్ లోపల కూడా ఉడికిందో లేదో తెలుస్తుంది అనమాట. అప్పుడు చికెన్ని నూనెలో నుంచి తీసేసుకోండి. చూసారు కదా మంచి కలర్లో క్రిస్పీగా ఎంత బాగా వేగిందో చికెన్. ఇలా వేయించుకున్న ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిన చికెన్ కూడా ఇదే నూనెలోకి వేసుకొని ఇదే విధంగా వేయించేసుకోండి. సో చికెన్ అంతా కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలోకి 2-3 పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చిమిర్చిని కరివేపాకును కూడా ఈ చికెన్ పైన వేయించుకున్న చికెన్ పైన వేసేసుకున్నారంటే మనకి చాలా రుచిగా టేస్టీగా రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే చికెన్ 65 రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో, అస్సలు హడావిడి లేకుండా చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి మీరే రుచి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రుచికి ఫిదా అయిపోతారు, అంత రుచిగా ఉంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.